సో చాలా మంది సిద్ధాంతులు, వేదాంతులు, పండితులు ప్రతి ఒక్కరు తులారాశి వాళ్ళకి బాగుంది, బాగా కలిసి వస్తుంది, కోట్లు సంపాదిస్తారు, ఏదొచ్చినా కలిసి వస్తుందని చెప్తున్నారు. మీరు ఇంట్లో కూర్చుంటే ఇది పాసిబుల్ అవుతుందా? ఎవరైతే తులారాశిలో జన్మిస్తారో, మెయిన్గా చిత్త, స్వాతి, విశాఖ ఏ నక్షత్రంలోనైనా పర్లేదు, మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ను అనుసరించి మీరు తులారాశికి చెందిన వారైతే ఒక్కసారి నన్ను కలవండి. మీ జీవితంలో మార్పు అనేది మొదలవుతుంది. ఎందుకనంటే తులారాశిలో జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా రాజ్యాధికారం చేపట్టబోతున్నారు. ధర్మరాజు పంచ పాండవుల్లో ఖచ్చితంగా సింహాసనాన్ని అధిష్ఠించేది ధర్మరాజు గారే. అర్జునుడు ఎంత విలువిద్యకారుడైనా యుద్ధం చేసి రాజ్యాన్ని నిలబెట్టేంత శక్తి సామర్థ్యాలున్న ధర్మరాజు ఖచ్చితంగా సింహాన్ని అధిష్ఠించాల్సింది. ఉన్నటువంటి ద్వాదశ రాశుల్లో 12 రాశుల్లో తులారాశి వారే ఖచ్చితంగా సింహాసనంని అధిష్ఠించాలి. వాళ్ళే రాజ్యాధికారం చేపడితేనే వీళ్ళందరూ మిగతా రాశుల వాళ్ళు మంత్రులుగా, సేవకులుగా ఉంటారు. ఇది మిగతా రాశుల వాళ్ళందరినీ కించపరిచినట్టు కాదండి. తులారాశిలో జన్మించిన వారు స్వతహాగా మీ డేట్ ఆఫ్ బర్త్ని, మీ ఎప్పుడు ఎక్కడ పుట్టారో నాకు పర్సనల్గా పంపివ్వండి. ఖచ్చితంగా మీరు రాజ్యాధికారం చేపట్టేటట్టుగా నేను ఇచ్చే కరెక్షన్తో ఈ 2026లో మీ జీవితం మారకపోతే నేను ఈ శాస్త్రాన్నే వదిలేస్తాను.